వైపున నిన్నట్టుండి కొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, అమిత్ షా గురించి ఏం మాట్లాడారు, చెప్పులు ఎట్లా వేయించారు, ఇవన్నీ కూడా తద్వారా ఇది ఈ పొత్తు ఏంటి అని ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఒక మైండ్ గేమ్ నడుపుతుంది. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే స్వయంగా నరేంద్ర మోడీనే వదిలేశారు. ఆయన ఓకే అనకపోతే ఈ పొత్తు అవుతుందా? ఇన్ని రోజుల పాటు ఆగడానికి కారణం ఆయన ముందే, ఆయన దగ్గర ఉండటం వల్లే. అమిత్ షా లేకపోతే ఈ బ్యాచ్ అంతా కూడా ఫైనల్ డెసిషన్ నరేంద్ర మోడీ చేతిలోనే పెడతారు. ముందు కింద ఉన్నటువంటి నాయకులకు ఓకే, ఆ తర్వాత అధినాయకత్వంలో ఉన్నటువంటి నడ్డాకి ఓకే అయిపోయింది. వాళ్ళు కన్విన్స్ చేస్తే, వాళ్ళు చెప్పగానే అమిత్ షా ఓకే చేశారు. అలాగే అమిత్ షా చెప్పాక మోడీ ఓకే చేశారు. కాబట్టినే ఇప్పుడు సీట్లకి సంబంధించి కూడా మినిమం ఎన్ని సీట్లో అక్కడే డిసైడ్ అయిపోయింది. ఆ పైన అడిషనల్ బేరం ఆడే పనే ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయేటటువంటి చర్చల్లో తేలేటటువంటి అంశం. కాబట్టి నరేంద్ర మోడీకే లేని బాధ కార్యకర్తల ఆవేదన, అభిమానుల ఆవేదనతోనూ ఏమవుతుంది? అది వాళ్లే మర్చిపోయారు. చెప్పులు వేయించుకున్నటువంటి అమిత్ షాకి లేని బాధ, తిట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీకి లేని బాధ కార్యకర్తలు పడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆలోచించుకోవాల్సిన సందర్భం.